పని పూర్తవ్వగానే ఇవన్నీ ఎక్కడా ఉండవు. ఏదో పెళ్లి చేయాలనుకున్నావు, పెళ్లి మండపం నిర్మించావు. ఆ పెళ్లి మండపం చాలా అందంగా నిర్మించావు, పెళ్ళి అయ్యింది. ఆ మండపం అలాగే అట్టే పెడతావా? మళ్ళీ తీసేస్తావు కదా. పురోహితుడిని పిలిచావు, ఆయన ఉపకరణం మాత్రమే. ఆ 2 కుటుంబాలకి బంధాన్ని కల్పించాడు. మళ్ళీ ఆ పురోహితుడిని ఇంట్లో పెట్టుకుంటున్నావా? లేదే. ఇవన్నీ కూడా ఉపకరణములు. ఏం చేస్తున్నాయి? ఒక బంధం ఏర్పడడానికో ఒక వస్తువు తత్వం తెలవడానికో ఉపయోగిస్తున్నాయి. ఇది అయిన తర్వాత వాటితో మనకు ఉపయోగం ఉండదు. అంచేత యజ్ఞయాగాదులన్నీ కూడా ఇలాంటివే, పవిత్రం చేయడానికే తప్ప సాధనలు ఉపకరణములు పరమార్థములు కావు. అన్నం వండడం కోసం రకరకాల వస్తువులు వాడావు, అవన్నీ అవే వస్తువుల వల్ల అన్నం తయారైందంటావా? లేదు. అక్కడ పరమార్థం ఏమిటి? ఈ అన్నము భగవత్ ప్రసాదితమన్న భావన కలిగి అది ప్రసాదముగా స్వీకరించి శక్తిని పొందడం పరమార్థం, పరమాత్మతత్వం తెలుసుకోవడం. అంచేత ఎప్పుడూ కూడా ఉపకరణములనే పరమార్థం అనుకుంటే ప్రమాదము. అంచేత వాటిని వదిలిపెట్టకు, కానీ అవే ఉపయోగం అన్న భావన మానేసేయి. అంటే ఫలాభిసంధి రహితముగా చెయ్యాలి. నువ్వు కర్మానుష్ఠానం చెయ్యి. కర్మల వల్లే ఫలితమని మాత్రం అనకు. కర్మ చేసి తీరాలి, కర్మ ఫలాన్ని అనుభవించు, ఉపకరణాలు వదిలిపెట్టు. ధ్యానము, యోగము, శక్తిపాతము, సిద్ధ విద్య, ఆకాశగమనము ఇవే పరమార్థాలైతే మరి ఇంతమంది మతాలు ఎందుకు ఉండాలి? ఇన్ని ఉపాయాలు ఎందుకు ఉండాలి? ఏదో ఒకటే చెప్పచ్చు కదా. కాదు, ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది, జాగ్రత్త. ఇవన్నీ కూడా శ్రేయస్సులు అంటారు వీటిని. అంటే నీకు సంపద తెచ్చిపెట్టేవి. ఓ పాండిత్యం సంపాదించావు, లోకంలో 10 మంది అవునున్నారు. ఈ పాండిత్యానికి మూలమైన భగవత్తత్వం ఏమిటో తెలుసుకోలేకపోయావు అనుకో, ప్రయోజనమే ఉంది. లైబ్రరీని ఉంటాడు, లైబ్రరీలో ఉన్న పుస్తకాల పేర్లన్నీ బట్టి కొడతాడు, నెంబర్లు గుర్తుంటాయి. వాడు మహావిజ్ఞానం అందామా? దాంట్లో ఉన్న విషయాలు తెలుస్తాయా? ఇలాగే ఉండడానికి వీల్లేదు. చిలుక పలుకులు పలుకుతోంది, ఓ బాగా భాష మాట్లాడుతోంది, లేదు, మనం చెప్పింది చెప్తోంది అది. అంచేత ఈ భావన వదిలిపెట్టు. అంటే పరమార్థం అంటే ఏమిటో సూటిగా చెప్పమన్నావా? చెప్తా, వినిపించుకో. ఆత్మనోద్యోగ పరమార్థ ఇతిష్యతే. పరమార్థం అంటే ఏమిటో తెలుసా? మన ఆత్మ పదార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం ఉందే, అదే పరమార్థము. ఏకో వ్యాపి సమః శుద్ధ నిర్గుణ ప్రకృతే పరః. ఆత్మ అంటే ఏమిటో తెలుసా? ఒక్కడే ఉంటాడు. ఆత్మ శబ్దంతో ఉన్నది ఒక్కటే వస్తువు. సమః, అన్నిటిలో కూడా సమానంగా ఉంటాడు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో అంటారు త్యాగరాజస్వామి. చీమ ఉంది గనక ఆత్మ చిన్నది, ఏదో ఏనుగు ఉంది గనక ఆత్మ పెద్దది అని కాదు. సమః, అన్ని చోట్ల ప్రవర్తిస్తూనే ఉంటుంది ఆత్మ. సమః శుద్ధ, దానికి పాపపుణ్యాలేమి అంటావు, సత్వరజస్తమో గుణములేమి అంటావు. శుద్ధ నిర్గుణ, గుణములు చెప్తున్నావు, అవేమీ ఉండవు. ప్రకృతే పరః, కంటికి కనిపిస్తున్న ప్రకృతి కంటే దాటి ఉంటుంది అది. ఒక చెట్టు కనిపించింది, ఒక మొక్క కనిపించింది, నది, కొండ, మరొకటేదో, వీటన్నిటిని దాటి ఉండేది ప్రకృతే పరః. జన్మ వృద్ధ్యాదిరహిత, దానికి పుట్టుక లేదు, అభివృద్ధి లేదు, నాశనము లేదు. ఆత్మ సర్వగత అవ్యయ, అన్ని చోట్ల ఉంటుంది ఆత్మ. ఎంత యాతన పడుతున్నాడు ఈయన పాపం. మన ప్రహ్లాదుడు ఏం చెప్పాడండి? అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. అక్కడ భగవంతుడు అన్నాడు, అదే ఆత్మ అన్ని చోట్ల ఉంటున్నది. అది